శ్రీ గురుభ్యో నమః. ముఖచంద్రకలంకాభ మృగనాభి విశేషిక. చంద్రబింబం లాంటి అమ్మ ముఖంలో చంద్రబింబంలో కనబడే మచ్చలా భాసిస్తున్న కస్తూరి బొట్టును కలిగిన అమ్మ. ఆ కస్తూరి బొట్టు ఆజ్ఞా కేంద్రం, ఆ కస్తూరి బొట్టు జ్ఞాన కేంద్రం, ఆ కస్తూరి బొట్టు విశ్వకేంద్రం. ఆజ్ఞాచక్రస్థానం నుండి సహస్రారం వరకు ఉన్న ఫాలభాగం చంద్రమండలం, అదే పరమపద స్థానం. శరీరం భగవంతుడు నివసించే క్షేత్రం. ఫాలభాగం భగవంతుడు వ్యక్తమయ్యే స్థానం. అందుకే ఆ ఫాలభాగాన్ని భస్మధారణతో అలంకరిస్తాం. ఆజ్ఞాచక్రస్థానమైన ఆ బిందువును కస్తూరి కుంకుమలతో అలంకరిస్తాం. అమ్మ ఉపాసకునికి ప్రకృతిలో దేనిని చూసినా అమ్మవర్ణనే తోస్తుంది, తోయాలి కూడా. తూర్పున ఉదయించే సూర్యుని చూడగానే అమ్మ నుదుటిన బిందువు గుర్తుకు రావాలి. సూర్యోదయం వల్ల సమస్త లోకాలు వెలుగుతో ప్రకాశిస్తున్నట్లు భ్రూమధ్య నుండి సమస్త జ్ఞానం వికసనం చెందుతుంది. మన ఫోన్లో ఉండే ఫైల్స్ను వేరొక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా గురువు తన బొటన వ్రేలితో శిష్యుని భ్రూమధ్యలో ఉండే ఈ కేంద్రాన్ని తాకి ప్రేరణ ద్వారా తన విద్యను, శక్తిని శిష్యునికి ప్రసాదిస్తాడు. గురువైన తోతాపురి తన శిష్యుడైన పరమహంసకు జ్ఞాన సాధన చేయిస్తున్నప్పుడు పరమహంసకు మనసు ఏకాగ్రం కాకుంటే తోతాపురి తన బొటన వ్రేలితో శిష్యుని భ్రూమధ్యంలో తాకి అతన్ని ధ్యానాన్ని స్థిరపరుస్తాడు. ఆ ప్రభావం వల్ల పరమహంస 3 రోజుల పాటు మహాసమాధిలో ఉండిపోయారు. పరమహంస కూడా వివేకానందుని విషయంలో అలానే చేశారు.